నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. గ్రామ వాలంటీర్ల మాస్టర్ల ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జిల్లాలో వాలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం. డీసీఎంఎస్ను లాభాల బాట పట్టించానన్న చైర్మన్ బెల్లం సత్యనారాయణ. పదవి విరమణ సందర్భంగా చైర్మన్కు ఘన సత్కారం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు పట్ల బీజేపీ నాయకుల హర్షం. ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని నాయకుల ప్రశంస. స్వీట్లు పంచుకొని సంబరాలు. జిల్లాలో గ్రామ పంచాయతీ మరియు వార్డు వాలంటీర్ల వ్యవస్థను సమర్థవంతంగా పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం మోరల్లెస్ చివరి దశలో ఉన్నాం. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ విస్తరణాధికారులు, వెలుగు ఏపీఎంలకు 2 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా శిక్షణనివ్వాలని ఆదేశించారు. నవరత్నాల పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర కీలకమైందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ షాన్మోహన్, ట్రైనింగ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ మాస్టర్ ట్రైనర్ మురళీధర్, మాస్టర్ ట్రైనర్ సాయి కుమార్, రవికుమార్, నాగభూషణం, మోహన్ రెడ్డి, అజిత, జామీముల్లా, కృష్ణ రాజశేఖర తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఏర్పాటు విషయంలో ఎంపీడీఓస్ అందరికీ క్షేత్రస్థాయిలో సూచనలు ఏమని 6, 7, 8 ట్రైనింగ్ షెడ్యూల్ ఫస్ట్ బ్యాచ్ పెట్టాము. క్లాస్ రూమ్ సైజ్ ఎంత ఉంటే అంతా పెట్టుకోమని చెప్పాము. ముఖ్యంగా పబ్లిక్ అంటే ఏదైనా ఈ పాఠ్యాంశాలు చెప్పే విషయం కాబట్టి దానికి కావాల్సిన లేకపోతే మనకు ప్రభుత్వం సమకూర్చిందో మన జిల్లాలో అన్నింటిలో ప్రింట్ చేసి మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మీరు కొద్దిగా స్టాండ్లో పెట్టుకుంటే మంచిది. ఎంపీడీఓ అది దృష్టిలో పెట్టుకుంటే ఉన్నా సడన్ గా కంటిన్యూ చేయడం మేము కూడా చూసుకుంటాం కదా. వేరే ఆ లిస్ట్ అంతా విడగొట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎవరికైనా ఏమైనా ఏర్పాటు విషయంలో సందేహాలు క్లాస్ అయిపోయింది సార్. నెక్స్ట్ క్లాస్ వాలంటీర్స్ సంబంధించింది స్టార్ట్ చేస్తాం. వాలంటీర్స్ యొక్క మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలు ఉందో దీన్ని ఫోకసింగ్ గా ప్రజెంట్ ఇబ్బంది ఉంటుంది భవిష్యత్తులో. అట్లాగే చాలా వరకు డూప్లికేషన్ కూడా పోతుంది. ఇప్పుడు మనం మండల లెవెల్లో ఉన్న వాళ్ళంతా కూడా గ్రామాల వరకు వెళ్ళేటప్పుడు విలేజ్ లెవెల్ ఫంక్షన్స్ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళతో సెలెక్ట్ అయిన దానివల్ల చాలా వరకు మనకు అసలైన వాళ్ళు అందకుండా అంటే రీచ్ చాలామంది ఇంకా రీచ్ నోచుకోకుండా ఉన్నారు. బెనిఫిషరీస్ గ్రామాల్లోకి మేము వెళ్తుంటే లేదా మన సెక్రటేరియట్కి మన కలెక్టరేట్కి సోమవారం పూట వచ్చి నాకు పెన్షన్ రాలేదు. ఇంకోవైపు మనం చూస్తే నేను ఏదన్నా ఫీల్డ్ విజిట్ వెళ్ళి గ్రామాల్లో బాగా అన్ని రకాలుగా ఆర్థికంగా బాగున్నారు, ఆరోగ్యంగా బాగున్నారు. వాళ్ళతో ప్రమాణంగా వస్తున్నాయి అన్ని పెన్షన్స్ ఇన్సెన్స్ అన్ని. వయసు చూస్తేనేమో 50 దాటి ఉండదు. మనిషి కూడా అంతా చాలా గోల్డ్ గీళ్ళు అంతా వేసుకుని అంత ప్రమాణంగా కనిపిస్తుంటారు. ఇంట్లో అన్ని బాగుంటే వాళ్ళకి మాత్రం సకలం అవుతున్నాయి. ఎక్కడో మూల ముసలి వాళ్ళు పట్టణం తిరిగి వాళ్ళు మీకు ఏమైనా పెన్షన్ వస్తుంటే రాలేదయ్యా తిరుగుతున్నాను చుట్టూ. నిన్న కూడా ఒక కేసు నేను దోనాల మండలికి వెళ్ళి కడపకి వెళ్తే మరి మనం ఎవరికి ఇస్తున్నామో నాకు కూడా ఒకసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. బహుశా ఇట్లాంటివన్నీ పోతాయి అనుకుంటారు. ఎందుకంటే 50 మందిలో ఎలిజిబుల్ ఒకవేళ కవర్ అయినా ఎలిజిబుల్ మిస్ అవ్వకూడదని. చిట్టీల పేరుతో ఓ వ్యక్తి తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితులు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తక్షణం తమకు న్యాయం చేయడంతో పాటు సదరు వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. బాధితుడు అరవపల్లి వెంకట మాణిక్యాలరావు తెలిపిన వివరాల మేరకు ఇంకొల్లు గ్రామానికి చెందిన మాటూరు పోతురాజు
తాను ఒక ఎల్ఐసి ఏజెంట్గా పరిచయం చేసుకున్నాడు. 2014లో చీటీ వ్యాపారం ప్రారంభించాడు. చీటీ పడిన సమయంలో చెక్కు, ప్రామిసరీ నోట్ తీసుకున్నాడు. అయితే చీటీ మొత్తం వాయిదాలు కట్టడం పూర్తయినా కూడా తమ చెక్కు, ప్రామిసరీ నోటు తిరిగి ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఎంతో మంది అతని బాధితులున్నారని పేర్కొన్నారు. తక్షణం సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తక్షణం స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మేము వ్యాపార రీత్యా ఇంకోలు వచ్చినాము. ఇంకోలు వచ్చిన క్రమంలో 2014 సంవత్సరంలో మా ఆఫీస్ పక్కన మాటూరి పోతురాజు అనే యువకుడు ఎల్ఐసి కట్టించుకుంటానని చెప్పి మాతో సామాసం చేసి మాతో బాగుంటా మమ్మల్ని కావాలని చెప్పి చీటీపాటల్లో చేర్చిన నేపథ్యంలో మా దగ్గర పాట పాడుకునే క్రమంలో మా దగ్గర ఎంటీ నోట్లు, ఎంటీ చెక్కులు తీసుకొని మేము పాట మొత్తం అయిపోయిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత కూడా మాకు చెక్కులు ఇవ్వకుండా ఎంటీ నోట్లు, ఎంటీ చెక్కులు తీసుకొని అడిగినందుకు మా మీద కోర్టులో కేసులు ఫైల్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆల్రెడీ మా మీద ఒక కేసు ఫైల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మా ఇంకా 3 చెక్కులు 3 నోట్లు అతని దగ్గర ఆగిపోయినవి. అందుకని ఎస్పీ గారికి వచ్చేసి విన్నపం చేసుకున్నాము. ఎవరైనా సరే మాటూరు పోతురాజు అనే యువకుడు కనపడితే మీరు ఎల్ఐసి అని మన దగ్గరికి చేరతాడు. మీరు దయవుంచి మీరు అతనికి చీటీ పాటల ముందు ఎల్ఐసి అని ముందు ఎంటర్ అవుతాడు. ఎల్ఐసి కట్టించుకున్న తర్వాత మిమ్మల్ని ముగ్గులోకి దింపుతాడు. దింపిన తర్వాత మీ దగ్గర నోట్లు, చీటీ పాట, చెక్కులే తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాడు దందా బిగించేస్తాడు. వాడు వెనక పెద్ద లాయర్లు ఉన్నారు, పెద్ద వ్యవస్థ ఉంది. కాబట్టి మీరు ఈ మాటూరు పోతురాజు అనే యువకుడిని మీరు గట్టిగా గుర్తుంచుకొని మీరు ఎవరు జిల్లా వాసులు కాదు, ఈ ప్రాంత వాసులు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అతనికి ఎల్ఐసి కట్టి ప్లస్ చీటీ పాటలు కట్టి మోసపోవద్దని కోరుకుంటున్నాను. ఇంకొల్లు పక్కన పెదనక్కలపాలెం అయితే మేము పిల్లల చదువుల కోసం వచ్చి ఇక్కడ నేను ఇంకొల్లో ఉంటున్నాను. నేను బట్టల షాప్ పెట్టుకున్నాను. బట్టల షాప్ పెట్టుకుంటే బట్టలు కొనడానికి వచ్చి ఎల్ఐసీలు కట్టించుకున్నాడు నా చేత. ఎల్ఐసి ద్వారా మాటూరి పోతురాజు అనే అతను నా దగ్గర ఎల్ఐసీలు కట్టించుకొని నిదానంగా చీటీలు పెట్టి చీటీ పాటలు పాడాడు, వేయించుకున్న తర్వాత నా దగ్గర ఖాళీ నోట్లు, ఖాళీ చెక్స్ అవి తీసుకొని అతను నేను కట్టిన తర్వాత కూడా నాకు ఇవ్వకుండా నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. కోర్టులో కూడా వేసి నన్ను అట్టా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇట్లా కూడా ఇబ్బంది పెడుతున్నాడు. దీనివల్ల మా వారు కూడా చనిపోయారు. నా ఇంటి మీదకి దాడికి వస్తే ఈ చెక్స్, ఈ నోట్లు వేరే వాళ్ళ చేత కూడా మాలతి అని చెప్పి చీరాల్లో కూడా వేయించాడు. అతను విజయవాడలో వేయించాడు. నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. అతన్ని మాత్రం ఇంటి దరికి కూడా రానివ్వకండి. అతను ఎల్ఐసి పేరు చెప్పి ఆడవాళ్ళని కూడా మోసం చేసి ఆడవాళ్ళని బయటకు లాగుతున్నాడు. ఇంకొల్లు మండలము, ప్రకాశం జిల్లా. మేము మాటూరి పోతురాజు అనే వ్యక్తి ద్వారా ఎల్ఐసిలో చేరి తర్వాత మా చేత ఎల్ఐసీలు కట్టించి తర్వాత చీటీ పాటలని రొంపులో దించేసి మా చేత అమౌంట్లు కట్టించాడు. ఆ తర్వాత మొత్తం క్లియర్ అయినా కూడా మా చెక్కులు రిటర్న్ ఇవ్వకుండా మమ్మల్ని, మా ఫ్యామిలీని, అందరినీ హెరాస్మెంట్ చేస్తున్నాడు. నైట్ 12ంటికి వచ్చి కూడా కనీసం డోర్లు కొట్టి పిల్లల్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే మేము ఎస్పీ గారిని కోరడానికి వచ్చాము. ఇక్కడికి ఒంగోలులో ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారు స్పందన కార్యక్రమంలో స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే మేము ఊళ్ళో కూడా లేకుండా గుంటూరు వెళ్ళిపోయాము. ఈయన హెరాస్మెంట్ తట్టుకోలేక రౌడీల్ని, గూండాలని కూడా తీసుకొచ్చి మా ఇళ్ల మీద గోల చేశాడు. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఒక టైం అనేది లేకుండా కూడా మమ్మల్ని తాను పదవి నిర్వహించిన 14 నెలల కాలంలో డీసీఎంఎస్కి 71 లక్షల రూపాయల ఆదాయం తీసుకువచ్చినట్లు డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ తెలిపారు. డీసీఎంఎస్ను అప్పుల ఊబి నుంచి లాభాల బాట పట్టించానని చెప్పారు. తన పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో, సహకారంతో డీసీఎంఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా పనిచేసినట్లు చెప్పారు. కోఆపరేటివ్ రంగంలో 38 సంవత్సరాల అనుభవం తనకున్నదని, 6 సార్లు జరుగుమల్లి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలిపారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న బెల్లం సత్యనారాయణను బద్దిరెడ్డి, వాకా అంజిరెడ్డి డీసీఎంఎస్ సిబ్బంది సత్కరించారు. చైర్మన్ 7/5/2018 ఛార్జ్ తీసుకున్నాం. ఆ రోజుకి పీడీసీ బ్యాంక్కి 50 లక్షల అప్పు ఉంది డీసీఎంఎస్. అదే ఒక పెద్ద షాప్కి 8 లక్షల అప్పు ఉంది. దాంట్లో 3 లక్షలు తిరిగి చెల్లించాను నేను వచ్చినాక. మనం ఏ డెవలప్ చేసామంటే ఎస్డిఎఫ్ నిధుల నుండి కలెక్టర్ గారి ద్వారా మన
DCMS పైన అప్స్టైర్లో రైతు శిక్షణా కేంద్రం అని చెప్పి 25 లక్షలు మంజూరు చేయించారు. పోతే వ్యాపారాలకు వచ్చేసరికి DCMS ఏం వ్యాపారం చేసిందంటే మార్కెట్ ధర మినుములు వ్యాపారం చేసాం, 22 కోట్లు టర్నోవర్ చేసాం. DCMSకి 1% కమిషన్ ఇచ్చుద్ది మార్కెట్, 22 లక్షలు DCMS కమిషన్ వస్తుంది. అదేవిధంగా రైతుల కోసం టొబాకో బోర్డు ద్వారా ఎరువులు వ్యాపారం చేసాం. టంగుటూరు, కొండేపి, కందుకూరులో బోర్డులకి 7.5 కోట్లతో వ్యాపారం చేసాం. దానికి DCMSకి 7,25,000 ఆదాయం వచ్చింది. పోతే ఈ సంవత్సరం టొబాకో బోర్డు ద్వారా ఎరువులు వ్యాపారం చేయడానికి సేమ్ గత సంవత్సరం ఏం చేసామో అయ్యే టంగుటూరు, కొండేపి, కందుకూరులో సుమారు 10 కోట్లు టర్నోవర్ చేయడానికి మేము టొబాకో బోర్డు అగ్రిమెంట్ అయ్యాం. దానికి సుమారు 10 లక్షలు రేపు వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఎరువులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫెర్టిలైజర్ షాప్కి గతంలో ఉన్న బాకీ 3 లక్షలు కూడా చెల్లించాం. పోతే ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేయడానికి నాకు పదవి ఇప్పించిన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈ పనులన్నీ చేయడానికి కూడా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కృషి చేసిన వల్ల ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, DCO కానీ వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పి DCMSకి ప్లాస్టిక్ ఇవ్వండి, లేకపోతే ఈ టెండర్ ఇవ్వండి, ఆ టెండర్ అన్నీ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పించుకుంటా ఈ 25 లక్షలు శాంక్షన్ చేసే దాంట్లో కానీ ఏది కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు నాకు సహకరించి అభివృద్ధి పదంలో నడపడానికి ఆయన కూడా కృషి చేసేదానికి ఆయన ఎంతో కృషి చేసినందువల్లనే ఈరోజు ఈ DCMS నష్టాల నుంచి ఆదాయానికి తేగలిగాను. దీనికి సహకరించిన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, DCO గారు, DR గారు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, జిల్లాలో మంత్రులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ల ఎంపికలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు. ఈ ఎంపిక ప్రక్రియ వైకాపా కార్యాలయ సిబ్బంది ఉద్యోగాల ఎంపికలా జరిగిందని వారు విమర్శించారు. ఒంగోలులోని జిల్లా TDP కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో తిష్టవేసి తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులకే నియామక పత్రాలు అందచేశారని అన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా వైసీపీ నేతల కనుసన్నల్లో రూపుదిద్దుకుందని ఆరోపించారు. అలానే ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఇసుకల సరఫరా లేక భవన నిర్మాణ రంగం కుదేలైందని, కార్మికులు పూట గడవక అల్లాడుతున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో AMC మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు గుర్రాల రాజ్ విమల్, పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణానికి కానీ అన్ని రాష్ట్రంలో అన్ని పట్టణాలకు వచ్చే పేద ప్రజలు, ఈ బేల్దారు పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెట్టిన ఈ అన్న క్యాంటీన్ను 5 రూపాయలకే మంచి భోజనం అందించడం జరుగుతూ ఉంది. గత సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఈ అన్న క్యాంటీన్ను ఉపయోగించుకొని తన యొక్క ఆకలి బాధను తీర్చుకున్నారు. ఇప్పుడు కారణం లేకుండా అకారణంగా అన్న క్యాంటీన్ పేరు మార్చుకోవాలంటే పేరు మార్చుకొనైనా దాన్ని కొనసాగించకుండా రద్దుపరిచి పేదవాళ్ళ పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయమో ఈ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇసుకని ఫ్రీ ఇసుక చేసి మన ఒంగోలు పట్టణానికి 1000 నుంచి 1200కి ఇసుక వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఒక ట్రక్కు 3000, 4000కి ఇసుక అమ్మటం అనేది జరుగుతూ ఉంది. అది ఒక ముందు చూపు లేకుండా ఒక పాలసీ వచ్చేదాకైనా పాత విధానాన్ని కొనసాగించకుండా జనాన్ని ఇబ్బంది పెట్టి ఈరోజు బిల్డర్లు, తర్వాత ఇళ్ళు కట్టుకునే వాళ్ళు కూలీలకి పని లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం అనేది దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర ప్రజల కళల రాజధాని ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నై లాంటి నగరం నిర్మించాలంటే తాత్కాలికంగా 1 సంవత్సరం 5 సంవత్సరాలు అయ్యేది కాదు. దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న దాన్ని ఈరోజు అక్కడ కంప్లీట్గా 20,000 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటే మొత్తం పనులు నిలిపివేసినందువలన అక్కడ ఉన్న ఉపాధి కోల్పోవటమే కాక భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడే విధంగా ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా, ఈ విధానాల ద్వారా ఈ 75% స్థానిక. శనివారం రోజు ఒక లిస్టుని ఎంపిక చేసి నోటీస్ బోర్డు ద్వారా కానీ ఎంపిక కాబడిన అభ్యర్థులకి ఫోన్లో మెసేజ్లు రావటం, వాళ్ళందరూ శనివారం రోజు వెళ్ళేసి వాళ్ళ నియామక పత్రం కోసం వెళ్తే ఆ క్రమంలో వైసీపీ నాయకులందరూ కలిసి మున్సిపల్ ఆఫీసులో చేరి అప్పటికప్పటికి ఆ నియామక పత్రాలు పంపడం ఆపేసి వాళ్ళకు సంబంధించిన కార్యకర్తల్ని నియమించడం కోసం పైరువులు జరిపి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి
సాయంకాలం దాకా కూర్చొని వాళ్ళని మున్సిపల్ అధికారులు కొత్త అల్లుల్లాగా చూసుకుంటూ వాళ్ళ సపర్యలు చేసుకోవడంలో మున్సిపల్ అధికారులు తప్పించారు. ఏదైతే తప్పించి నిన్నటికి సోమవారం రోజు ఒక లిస్ట్ ఇచ్చారు. వాళ్ళకు సంబంధించిన కార్యకర్తల్ని గ్రామ వాలంటీర్లుగా డివిజన్ వాలంటీర్లుగా నియమించుకోవటం ఒక లిస్ట్ వేశారు. శనివారం లిస్టు ఒకటైతే ఉంది, సోమవారం లిస్టు మారిపోయి సోమవారంలో వాళ్ళ కార్యకర్తలతో కూడిన లిస్టు ఒకటి వచ్చింది. అంటే మీ వైసీపీ కార్యకర్తలకు డబ్బులు ఇస్తుంది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయమా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులతోటి గ్రామ కార్యదర్శులు నియమిస్తూ మీ సంబంధించిన కార్యకర్తల్ని మీరు ఏదో మీ పార్టీ కార్యాలయంలో ఇంటర్వ్యూ జరిపినట్టు మీ పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల్ని ఫైనల్ చేసి లిస్ట్ ఇచ్చినట్టు చేశారు తప్పితే అర్హులైన వాళ్ళకి చాలామంది ఈ రోజున నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒక ఉద్యోగం వస్తుందని దీంతో వాలంటీర్లుగా అప్లై చేసుకున్నారు. వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు. మీకు సంబంధించిన వాళ్ళు అర్హత లేకుండా ఏదో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటూ వాళ్ళందరినీ మీ పార్టీకి సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్లని మీ పార్టీకి సంబంధించిన కార్యదర్శుల్ని మీ పార్టీకి సంబంధించిన బూత్ కన్వీనర్లని ప్రభుత్వ సొమ్ముతోటి ఉద్యోగాలు నియమించడం, దీన్ని నగర తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 13వ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల బజాజ్ షోరూమ్ నందు సేవా కార్యక్రమం నిర్వహించారు. షోరూమ్ ఎండీ కె శ్రీధర్తో పాటు పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సేవా దృక్పథంతో రక్తదానం చేయడం గొప్ప కార్యక్రమం అని ఎండీ కె శ్రీధర్ అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీ బ్రాంచీల్లో ఆగస్టు నెలంతా పలు రాయితీలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకంతో రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. తమ వాహన శ్రేణిని ఆదరిస్తున్న కస్టమర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ శ్రీధర్తో పాటు ఆయన సతీమణి కె ఉషా, సిఇఓ శేఖర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. మేము 2006లో స్టార్ట్ చేసినాం ఈ సంస్థని. సో ప్రతి సంవత్సరము పెరుగుతూ ఈరోజు ఈ సంస్థ 600 మంది స్టాఫ్ తోటి, తర్వాత టాటా, బజాజ్, జాన్ డియర్ అండ్ 3-వీలర్ కమర్షియల్ వెహికల్స్, అదే కాకుండా హోటల్ రంగంలో కూడా వెళ్ళాము. సదర్న్ స్పైస్ అని N5 ఫుడ్ ప్లాజా స్టార్ట్ చేసాము. సో ఇవన్నీ మేము ఈ గ్రూప్లో లాస్ట్ 13 ఏళ్ళ నుంచి సాధించాము. ఇవన్నీ మాకు సపోర్ట్ చేసింది ఇక్కడ ప్రకాశం జిల్లా కస్టమర్లు. సో అందుకే పేరున అందరికీ ధన్యవాదం తెలుపుతూ, మేము ఆగస్టు నెలలో ఎట్లా కస్టమర్కి మేము ఇట్లా 13 ఏళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ఆగస్ట్ నెలంతా ప్రతి మా కౌంటర్లో అన్ని స్కీమ్స్ ఉంటాయి. కస్టమర్లకి చాలా అట్రాక్టివ్ స్కీమ్స్ ఉంటాయి. ఏడాదిలో ఇట్లాంటి స్కీమ్స్ ఎప్పుడూ ఉండదు. అట్లాంటి ఆగస్ట్ నెలలో స్కీమ్స్ ఉంటాయి. ఏ కస్టమర్ అయినా సర్వీస్ చేసుకున్నా, ఒక బండి కొన్నా, లేదా వచ్చి రెస్టారెంట్కి వచ్చినా, ఎక్కడికో వెళ్ళినా, తిరుమల గ్రూప్కి ఏదైతే వెళ్ళినా అక్కడ డిస్కౌంట్స్ కానీ గిఫ్ట్లు కానీ డెఫినెట్గా మేము కస్టమర్లకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని 13 ఏళ్ళ కస్టమర్ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఆ కస్టమర్ల కోసం డెఫినెట్గా ఈ నెలంతా మేము చేస్తూ ఉంటాము. దాని రూపంలోనే ఈరోజు 6వ తారీఖు మేము ఎవ్రీ ఇయర్ ఈ బ్లడ్ డొనేషన్ అని చేయడం స్టార్ట్ చేసాము. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది సోషల్ కాజ్కి. సో ఎవ్రీ ఇయర్ ఇది మేము మా స్టాఫ్ వాలంటరీగా వచ్చి కనీసం ఒక 200 మంది ఈ బ్లడ్ డొనేషన్ చేస్తాం ఎవ్రీ ఇయర్. సో అట్లా మా తరఫు నుంచి కూడా సోషల్ కాజ్కి మేము పార్టిసిపేట్ చేస్తాము. సో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ పిడతల నిరంజన్ రెడ్డి అన్నారు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీనివాస థియేటర్ రోడ్లోని హిందూ శ్మశాన వాటికలో ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈ సుందర్ రామిరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు పఠాన్ హనీఫ్ ఖాన్, కార్యదర్శి డాక్టర్ బట్టు బాలాజీ, రిటైర్డ్ మెజిస్ట్రేట్ ఎస్వీఎస్ రామకృష్ణ, రామారావు, మాధవ, శ్రీనివాస్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అది అన్న సీన్ అన్న ఎవరు ఎక్కడికైనా ప్రమాణం చేపిస్తా.
కెమెరా సార్ చూడండి సార్ ఎమ్మి గారు ఇక్కడ ఈ శ్మశానాన్ని ఈరోజు పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా కొన్ని మౌలిక సదుపాయాలు కొన్ని కావాల్సి ఉన్నట్టుగా గుర్తించడమైంది. ఈ కొంచెం గుంటలు ఉన్నాయి, వాటిని పూడిపించమని, తర్వాత అసంపూర్తిగా ఉన్న ఆ దహన వాటికను సరిచేయమని చెప్పేసి, అలాగే ఆ గోడ కూలిపోవడము, లైటింగ్ కూడా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరడం జరిగింది. తప్పనిసరిగా వాటి మీద కూడా రెస్పాండ్ అవుతాము. అలాగే పట్టణంలోని ప్రజలందరూ కూడా దయచేసి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మీరందరూ వ్యక్తిగతంగా ఒక సామాజిక బాధ్యత, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పరిధిలో మీ ఇళ్లల్లో మొక్కలు పెంచడం, మరి వీధుల్లో మీ ఇంటి ఎదురుగా ఏదైనా మొక్కను పెట్టినప్పుడు మీరు దాన్ని పరిరక్షించేదానికి మీరు కొంచెం చొరవ చూపడం. అదేవిధంగా మీకు ఏదైనా మొక్కలు కావాలంటే పురపాలక సంఘ కార్యాలయంలో మేము పళ్ళ మొక్కలు అదేవిధంగా నీడనిచ్చే చెట్లు కూడా తెప్పించి ఉంచాము. వాటిని కూడా మేము పట్టణంలోని చాలా ప్రాంతాల్లో గుర్తించబడిన ప్రాంతాల్లో వాటిని నాటేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా ఇళ్లలో పెంచుకోవడానికి పళ్ళ మొక్కలు ఏదైనా కావాలంటే వాటిని కూడా పురపాలక సంఘం నుంచి ఉచితంగా మీకు అందజేస్తాము. దయచేసి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఈ సామాజిక బాధ్యతను గుర్తిరిగి అందరూ కూడా, మన పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మన ఒంగోలును హరిత ఒంగోలుగా తీర్చిదిద్దడంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. గోరంట్ల సినిమా హాల్ రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ చెట్లు నాటే కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ఒంగోలు నగర మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంఈ సుందరామరెడ్డి గారికి, డిఈ గారికి, ఏఈలకి మా సంఘం తరపున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్మశాన వాటికలో చెట్లు నాటి అక్కడ పర్యావరణాన్ని రక్షించడం. ఈ శ్రీనివాస హాల్ దగ్గర ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో చాలా వరకు చూస్తుంటే కొంత వసతులు కొంతవరకు బాగున్నా కొంత అసలు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. మిగిలిన వసతులన్నింటినీ కూడా మన కమిషనర్ గారును మన ఎంఏ సుందరామరెడ్డి గారు మాట్లాడుతూ అవన్నీ సరిచేద్దామని చెప్పారు. లైటింగ్ విషయంలో కూడా ఆయన హామీ ఇచ్చారు కాబట్టి తొందరలోనే అన్ని పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. జిల్లాలోని 3 ప్రాంతాల్లో ఇసుక డిపోలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఒంగోలులోని పాత జెడ్పీ ఆవరణలో, మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, కనిగిరిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఇసుక డిపోలను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మరణించి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మృతి చెందిన తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి రాజీవ్ గాంధీ స్మారక జ్యోతి యాత్ర బయలుదేరుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ తెలిపారు. స్మారక జ్యోతి యాత్ర ఈ నెల 9వ తేదీన సాయంత్రం 7 గంటలకు డీసీసీ కార్యాలయానికి చేరుకుంటుందని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మాజీ ప్రధాని, మాజీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు మరణించి 28 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 9వ తారీఖున ఆయన ఎక్కడైతే మరణించాడో తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరుంబదూరులో ఆ వీరభూమి నుంచి రాజీవ్ గాంధీ గారి యొక్క జ్ఞాపకార్థం ఒక జ్యోతి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎస్ఎస్ ప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో అది బయలుదేరుతూ ఉంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సాయంత్రం 7 గంటలకి మరి ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క జ్ఞాపకార్థం వచ్చేటటువంటి జ్యోతి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేస్తూ ఉంది. కేశవస్వామిపేటలోని లలితాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామివారికి కళ్యాణం జరిపించారు. ఆశ్రమ మాతాజీ జ్ఞానానంద సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయత్రి ఆధ్యాత్మిక మండలి అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్, ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథ రచయిత, ఉపన్యాసకులు స్వయంపాకుల కోటేశ్వర శర్మ పాల్గొన్నారు. యమ
ఏమిటయ్యాలంటే ఈ వివాహము లోక కళ్యాణార్థమే. కన్యాదానము అసలు పార్వతీ పరమేశ్వర సప్తఋషి మహర్షులు వెళ్ళి కన్యాదాన కార్యక్రమం జరిగింది. కూడా వెళ్ళి దేవతలందరూ ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆ విధంగా శక్తులు కేవలము ఈ కుమారస్వామి జరగడం కోసమే ఈ కళ్యాణము. ఇది మంగళగౌరి అంటే ఆమె మంగళి. ఎవరైనా కాశ్మీర్ ప్రజలకిచ్చిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ఫెడరల్ ఫ్రంట్కు విరుద్ధమని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాశ్మీర్ ప్రజల ఆలోచన విధానం, వారి సలహాలు సూచనలు తీసుకోకుండా 370 ఆర్టికల్ రద్దు చేయటం ప్రధాని మోడీ నిరంకుశ పాలనకు నిదర్శనమని చిట్టిపాటి విమర్శించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ అంజయ్య, పద్మ, సాగర్, ఐఎఫ్టియు మోహన్, రాజశేఖర్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. 370/35 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది. ఇది అత్యంత అమానుషమైంది, రాజ్యాంగ వ్యతిరేకమైనది, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమైంది. మోడీ, అమిత్ షాలు తీసుకునే నిర్ణయాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, జగన్, వైఎస్ఆర్ పార్టీ బలపరచడాన్ని కూడా మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు సుప్రీంకోర్టు మనకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చి ఇవ్వకపోతేనే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ మనం నినదించి ప్రత్యేకంగా ఈనాడు ఆందోళన చేస్తున్న ఈ స్థితిలో ఇవాళ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగమే హామీ ఇచ్చి రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ని 370 ఆర్టికల్ని 35A రద్దు చేయడాన్ని చాలా అమానుషమైంది. దీన్ని ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలపరచడం నిజంగా సిగ్గుచేటైన విషయం. అందుకే అమిత్ షాలు, మోడీ ఈరోజు రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి హక్కుల్ని రద్దు చేయడం చాలా దుర్మార్గమైందిగా, దీన్ని తీవ్రమైనదిగా మేము ఖండిస్తూ వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని, ఈ ఏదైతే కాశ్మీర్ విషయంలో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మా పార్టీ డిమాండ్ చేస్తాం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ సీనియర్ నాయకులు యోగయ్య యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ సెంటర్లో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. 70 ఏళ్ల భారతీయుల కళని ప్రధాని మోడీ నెరవేర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావులపల్లి నాగేంద్ర యాదవ్, వెంకలి శిరీష, కొమ్ము శ్రీనివాసరావు చౌదరి, భాస్కర్ శర్మ, మధు, డాక్టర్ కొమ్మి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అయిపోయా భారతదేశంలో చరిత్రాత్మకమైన రోజు ఈరోజు. ప్రధానంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం ప్రవహించడానికి 3 కుటుంబాలు కారణం. ఒకటి నెహ్రూ కుటుంబం, అబ్దుల్లా కుటుంబాలు, ముఫ్తీ మహమ్మద్ కుటుంబాలే
ఆ యొక్క రాష్ట్రాన్ని అడ్డుపెట్టుకొని జీవించినటువంటిది. ఈ రోజున జమ్మూ కాశ్మీర్ని స్వయం 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈ భారతదేశ రాజ్యాంగంలో విలీనం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. గతంలో జమ్మూ కాశ్మీర్లో నివాసం ఏర్పరచుకోవాలంటే మన భారతదేశం యొక్క పర్మిషన్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశ ప్రజలు ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో నివాసం ఏర్పరచుకొని ఈ రోజున అక్కడ ఉన్నట్టు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు రాకుండా మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసమే ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా బలిదానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆర్టికల్ 370 రద్దు చేయాలని. ఈ యొక్క ఆర్టికల్ వల్ల ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భారతదేశం అంతా కూడా ఇక మీదట ఎలాంటి టెర్రరిస్టులు కార్యక్రమాలు జరిగినా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊరుకోదు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నేత జమ్మూ కాశ్మీర్ షేక్ అబ్దుల్ ఒమర్ భారత మాజీ ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370 అనేది. ఈరోజు గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేయటం చారిత్రాత్మక విషయం. వీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూస్తే నోట్లు రద్దు అనేది ప్రపంచంలోనే చాలా దేశాలు కూడా ఆలోచించినాయి. ఈ నోట్ల రద్దు అనేది దీన్ని చారిత్రాత్మక విషయం. తర్వాత జిఎస్టీ, ఈరోజు దాని రెండింటికి మించినటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయడం అనేది చాలా భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం పురపాలక శాఖ అమలు చేస్తున్న బీపీఎస్ గడువును ప్రభుత్వం పొడిగించింది. కావున భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవాల్సిన వారు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పలు రకాల పూలతో అర్చన చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మీ గద్య పారాయణ చేశారు. ఆలయ అర్చక స్వామి రమానాథాచార్యులు పూజా కార్యక్రమం జరిపించారు. ओम श्रीं श्री नमः। ओम श्रीं श्रीं श्री चाय नमः। ओम विभावर्ये नमः। ओम आदित्ये नमः। नमः ओम बिंदुशीतलाय नमः। ओम आह्लादजनन्ये नमः। ओम पुष्टे नमः। ओम विमलाय नमः। ओम विश्वज समुद्रतनयाय नमः। ओम जयाय नमः। ओम मंगलादेव्ये नमः। ओम विष्णुवट कटिकोज्ज्वलाय नमः। मांगल्याभरणे चक्रे मुक्तिर्व्यपादानन्दाः विशेषेण श्रीसूक्तपारायण दुर्गा सूक्तपारायण अष्टोत्तरशतनाम विशेषोपार्यवनन्दनाय इष्टाविशिष्टमतयोऽपि ययादया प्रलयगणेश संस्थिताय तस्मै ఈ నెల 13వ తేదీన రంగాభవన్లో జరిగే జామాయిల్ సోబాబుల్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ సామాజిక వన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి హనుమారెడ్డి కోరారు. మల్లయ్య లింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్ర రైతాంగం 13వ తేదీన ఒంగోలులో జరిగే సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె వీరారెడ్డి, టీవీ శేషయ్య, ఉపుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు.
మాకు ఒక నివేదిక రిక్వెస్ట్ లెటర్ కనుక అందితే దాని మీద మేము పరిశీలన చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి చెప్పాం, వాళ్ళు పెడచెవిన పెట్టారు. ఈ సందర్భంలోనే మన జిల్లా మాజీ ఎంపీ గారు అయినటువంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారిని కలిసి వారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లెటరు ఈ పల్పు దిగుమతి దాని మీద చర్యలు తీసుకునే విధంగా, ట్యాక్సెస్ వేసే విధంగా ఒక లెటరు రూపొందించేదానికి ఆయనతో మాట్లాడినా ఆయన కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు తయారు చేపిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ అన్ని పూర్వ రంగంలోనే బాగా జటిలంగా ఉన్న ఈ సమస్య మీద రాష్ట్ర సదస్సుని మన జిల్లాలో ఒంగోలులో ఈ నెల 13వ తేదీన ఆచార్య రంగాభవన్లో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక వన రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమారెడ్డి గారు మాట్లాడారు. చెప్పిన మాట కట్టుబడకపోతే మరి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే విషయంలో గత ప్రభుత్వం లాగానే కానీ వీళ్ళు కూడా ఆ వైఖరి అవలంబిస్తే అవసరమైతే జామాయిలు, సుబాబులు, సరువుడు రాష్ట్ర రైతుల సంఘం తరఫున దాదాపు 5-6 జిల్లాల్లో ఈ పంట సాగు అవుతూ ఉంది. 1,00,000 మంది రైతులు దీని మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తీవ్రమైన సమస్యని మీద అవసరమైతే భవిష్యత్తులో ఒక తీవ్రమైన ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఈ సదస్సును ఒంగోలులో రంగాభవన్లో ఉదయం 10 గంటలకే ఏర్పాటు చేయడం జరిగింది. 4-5 జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కదిలి ఈ సమస్యను పరిష్కరించాలని, నేరుగా రైతుల నుండి పేపర్ మిల్లులు నేరుగా కొనేటట్టు దానికి మార్కెట్ యార్డులు మానిటరింగ్ చేయాలా, బాధ్యత తీసుకోవాలా. ప్రధానంగా 4 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. కందుకూరు, కొండేపి, ఒంగోలు, అద్దంకి, సంతనోదలపాడు ఈ ప్రాంతంలో ఈటేక ఎక్కువ ఈ పంట వేయడం జరిగింది. సమస్య కూడా ఉంది. ఇంతకుముందు రేటు విషయం వరకే ఉంది. కానీ ఈ 4 సంవత్సరాల తర్వాత ప్రధానంగా వర్షం అంటే లేకపోవటం వలన తోటలు ఎండిపోయి, సుబాబులు అనేది ఎండిపోయి అవి ఏమన్నంత ఊరికి తీసుకోపోయినా కూడా తీసుకోపోని పరిస్థితి ఉంది. అవి తీసేయాలటానికి కూడా మళ్ళీ ఎదురు పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి రైతులకి ఏర్పడింది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ వాలంటీర్ల, మాస్టర్ల, ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. జిల్లాలో వాలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం. డీసీఎంఎస్ను లాభాల బాట పట్టించానన్న చైర్మన్ బెల్లం సత్యనారాయణ. పదవి విరమణ సందర్భంగా చైర్మన్కు ఘన సత్కారం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు పట్ల బీజేపీ నాయకుల హర్షం. ప్రధాని మోడీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని నాయకుల ప్రశంస. స్వీట్లు పంచుకొని సంబరాలు. సత్య న్యూస్లో అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్డు ఒంగోలు వారి నేటి మాట. 10 మందికి మేలు జరుగుతుంది అనుకుంటే ఏ పనైనా చేయవచ్చు. కానీ 10 మంది చేత మంచి అనిపించుకోవటానికి మాత్రమే ఏ పని చేయకూడదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.